నమస్తే. మహాభారతంలో ఒక సన్నివేశంలో యముడు ధర్మరాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు యముడు ధర్మరాజుని అడుగుతాడు, ధర్మరాజా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే నీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అని. అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు, అహన్యహాని భూతాని గచ్చంతి యమసాధనం. అంటే ఈ ప్రపంచంలో ప్రతిరోజు అనేక జీవులు, మనుషులు, ప్రాణులు, విశేషంగా మనుషులు ఎంతోమంది చనిపోయి యమలోకానికి వస్తూ ఉంటారు అంటాడు. అప్పుడు యముడు, అందులో ఆశ్చర్యం ఏముంది, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం అన్నట్టుగా ఇదంతా కాలచక్రంలో భాగమే కదా, ఇందులో ఆశ్చర్యం ఏముంది అంటాడు. అప్పుడు ధర్మరాజు ఒక మాట మాట్లాడతారు, శేషా స్థావరమిచ్చంతి కిమాశ్చర్యం ఇతఃపరం. కానీ బతికున్న వాళ్ళు ఎంతసేపటికి కూడా చనిపోయిన తర్వాత మనతో రానటువంటి ఆస్తులు, భూములు, బిల్డింగ్లు, ఇతరత్ర విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు తప్ప చనిపోయిన తర్వాత మనతో పాటు వచ్చే పుణ్యం గురించి కానీ మోక్షం గురించి కానీ ఎవ్వరూ ఆలోచించరు. అంతకంటే ఆశ్చర్యమైన విషయం ఇంకోటి ఏముంటుంది అంటాడు.